హాయ్ గాయ్స్, ఈరోజు ఒక మూవీ చూసేద్దాం. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేసేయండి. గైస్, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే వీలైనంత వరకు షేర్ చేయండి, అప్పుడే చాలా మందికి రికమెండ్ అవుతాయి. డ్రామా స్టార్టింగ్ లో ఇద్దరు బాగా మత్తులో ఉంటారు. హోటల్ రూమ్ లో ఇంటిమేట్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నారు. తను షన్ ఫ్యామిలీ డాటర్ అన్నమాట. తన పేరు షన్మియా. తన పక్కనున్నది మన హీరో ఫూ యాన్చాంగ్, ఫూ గ్రూప్ CEO అన్నమాట. తను హీరోని చూసి ఇతను ఇక్కడ ఏం చేస్తున్నాడు అని అనుకుంటుంది. ఆల్రెడీ వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయి ఉంటుంది. మాకు మ్యారేజ్ అయి 3 years అవుతోంది, కానీ ఇంతవరకు ఒకరినొకరు కలవనే లేదు. ఇలాంటి సిచ్యువేషన్ లోనే కలవాలా అని అనుకుంటుంది. అసలు నైట్ ఏం జరిగిందో గుర్తు చేసి, హీరోకేమో తను హీరో వైఫ్ అని తెలీదు, కానీ తనకేమో హీరోనే తన హస్బెండ్ అని తెలుసు. లాస్ట్ నైట్ మా నాన్న ఫోర్స్ చేయడం వల్ల నేను హీరోకి డ్రింక్స్ ఇచ్చాను. ఆ తర్వాత నాకేం గుర్తులేదు. ఆ డ్రింక్స్ లోనే ఏదో కలిపినట్టున్నారే అని అనుకుంటుంది. ఫస్ట్ ఇక్కడ నుండి బయటపడాలి అని చెప్పి తను లేవడానికి ట్రై చేస్తుంది, కానీ పెయిన్ గా ఉండడం వల్ల లేవలేకపోతుంది. లాస్ట్ నైట్ వీడు నన్ను ఏం చేశాడో ఏంటో, ఇంత పెయిన్ గా ఉందేంటి అని తిట్టుకుంటూనే లేస్తుంది. అంతలోగా హీరో లేస్తాడు. లాస్ట్ నైట్ ఏమో నన్ను సెడ్యూస్ చేయడానికి అంతలా ట్రై చేసావు, మరి ఇప్పుడు చెప్పకుండానే వెళ్ళిపోతున్నావేంటి అని అడుగుతాడు. లాస్ట్ నైట్ జరిగింది ఒక మిస్టేక్ అని తను అంటుంది. మిస్టేకా? అది ఎలా మిస్టేక్ అవుతుంది? ఆ డ్రింక్స్ ని నువ్వే కదా నాకు ఆఫర్ చేసావు. ఆ డ్రింక్స్ తాగడం వల్లే నేను మత్తులోకి వెళ్ళాను, అందుకే మన ఇద్దరి మధ్య ఇలా జరిగింది అని చెప్పి హీరో అంటాడు. అయినా నీ ఎక్స్ప్లెనేషన్స్ వినడానికి నా దగ్గర టైం లేదు అని చెప్పి తనకి కార్డ్ ఇస్తాడు. మనకు ఇక్కడ ఒక విషయం క్లియర్ గా తెలుస్తోంది, హీరో ఇంతవరకు తన వైఫ్ ని చూసిందే లేదని. అప్పుడు హీరో వాళ్ళమ్మ కాల్ చేస్తారు. నువ్వు మ్యారేజ్ చేసుకొని 3 years అవుతోంది, ఇప్పటిదాకా నీ వైఫ్ నీ దగ్గర నుండి 300 million yuan డబ్బు తీసుకుంది. అప్పుడైతే ఏదో రీజన్ వల్ల నువ్వు ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది, కానీ ఇప్పుడు కరెక్ట్ టైం నువ్వు తనకి డివోర్స్ ఇవ్వడానికి అని చెప్తారు. హీరో కూడా అవునమ్మా, అలా డబ్బు కోసం నన్ను మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి నాకు అసలు అవసరమే లేదు, నేను తనకి డివోర్స్ ఇచ్చేస్తాను అని చెప్తాడు. ఇదంతా తను వింటూ ఉంటుంది. డివోర్స్ అని చెప్పగానే తనకి ఇంకా అర్థమైపోతుంది. ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరో వెనక్కి తిరిగి చూసి ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటాడు. బెడ్ మీద స్టైన్ చూసి ఈ అమ్మాయికి ఫస్ట్ టైం అయినట్టుందే అని అనుకుంటాడు. అసిస్టెంట్ లోపలికి వస్తాడు. నువ్వు డోర్ కొట్టకుండా లోపలికి ఎందుకు వచ్చావని హీరో అరుస్తాడు. ఒక అమ్మాయి బయటికి వెళ్ళడం చూశాను, అందుకే వచ్చాను అని చెప్తాడు. ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ కనుక్కో అని హీరో చెప్తాడు. మళ్ళీ హీరోనే వద్దులే, ఆ అమ్మాయికి ఇదే ఫస్ట్ టైం. ఇంత పెద్ద రిచ్ CEO ఆ అమ్మాయి వెంట పడుతున్నాడని తెలిస్తే తనకి చాలా యాటిట్యూడ్ వచ్చేస్తుంది, వద్దులే అని చెప్పేస్తాడు. షన్ బయటికి వెళ్ళిపోతుంటే వాళ్ళ స్టెప్ మామ్ వచ్చి మాట్లాడుతుంది. నైట్ బాగా ఎంజాయ్ చేసావా అని అడుగుతుంది. అంటే నైట్ ఆ డ్రింక్స్లో డ్రగ్స్ కలిపింది మీరేనా అని అడుగుతుంది. నేను అలా కలిపాను కాబట్టే నువ్వు నీ హస్బెండ్తో బాగా ఎంజాయ్ చేసావని అంటుంది. ఇంకోసారి నా విషయంలో జోక్యం చేసుకోకండి, అయినా నాకు మిస్టర్ ఫూకి మధ్యలో ఏం లేదు, మాకు ఒకరి మీద ఒకరికి అసలు ఇంట్రెస్టే లేదు అని అంటుంది. నేనేమైనా మీలాగా అనుకున్నారా? డబ్బు కోసం ఎవరితో అయినా నైట్ స్పెండ్ చేయడానికి? మా అమ్మ హెల్త్ బాగాలేక చనిపోయి ఉండకపోతే మీరు ఈ ప్లేస్లో ఉండేవాళ్లే కాదు. ఇప్పుడు మీరు ఉంటున్నది తింటున్నది అంతా మా అమ్మదే అని తను అంటుంది. ఆ మాటకి ఆవిడ కోపం వచ్చి తనని కొడుతుంది. తను మళ్ళీ ఆవిడ్ని కొడుతుంది. చూడండి, డబ్బు కోసం నేను మీలాగా ఒకరితో ఉండలేను, అయినా మిస్టర్ ఫూ నాకు డివోర్స్ ఇవ్వబోతున్నారు, నేను కూడా అతనికి డివోర్స్ ఇచ్చేస్తాను, కాబట్టి ఇక మీదట నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకండి అని చెప్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? తను డివోర్స్ తీసుకుంటే మా బిజినెస్ ఎలా రన్ అవుతుంది అని చెప్పి ఈవిడ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకో పక్క షన్కి హీరో వాళ్ళమ్మ కాల్ చేస్తారు. నువ్వు మ్యాన్షన్కి రా, నీతో మాట్లాడాలి అని చెప్తారు. తనకి తెలుసు అన్నమాట వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారో. ఖచ్చితంగా వాళ్ళు డివోర్స్ గురించి మాట్లాడడానికి పిలుస్తున్నారని తను అనుకుంటుంది. అంతేకాదు, నిన్న నైట్ మిస్టర్ ఫూ అతని వైఫ్తోనే స్పెండ్ చేశాడని తెలిస్తే నన్ను ఏం చేస్తాడో ఏంటో అని తను చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకో పక్క హీరో అసిస్టెంట్ హీరోతో, బాస్ మీరు మీ వైఫ్ని 3 yearsగా చూడనేలేదు కదా, ఇప్పుడు ఫస్ట్ టైం చూడబోతున్నారు,
ఒకవేళ ఆవిడ మీకు నచ్చితే ఎలా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏదేమైనా సరే తను డబ్బు కోసమే నన్ను మ్యారేజ్ చేసుకుంది అని హీరో అంటాడు. ఇంకో పక్క షన్ మ్యాన్షన్కి వెళ్తుంది. నేను ఫస్ట్ టైం హీరో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని అనుకుంటుంది. తను లోపలికి వెళ్ళాక హీరో వాళ్ళమ్మ తనతో మాట్లాడతారు. నువ్వు నా కొడుక్కి కరెక్ట్ కాదు, నా కొడుక్కి వైఫ్గా ఉండే అర్హత నీకు కొంచెం కూడా లేదు, అందుకే వాడు నీకు డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాడు అని చెప్తారు. సరే నేను కూడా అతనికి డివోర్స్ ఇచ్చేస్తాను అని తను చెప్తుంది. ఏంటి డివోర్స్ ఇవ్వడానికి ఇంత ఈజీగా ఒప్పేసుకుందే, ఒకవేళ నా కొడుకు ఇమేజ్ ఏమైనా తగ్గిపోయిందా అని ఆవిడ మనసులో అనుకుంటుంది. అక్కడికి హీరో కార్ వస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. ఆవిడ చాలా ఫాస్ట్గా బయటికి వెళ్తారు హీరోని కలవడానికి. యాక్చువల్గా హీరో రాలేదన్నమాట. ఏదో అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల అసిస్టెంట్ని పంపించుంటాడు. ఇంకో పక్క షన్, ఇప్పుడు నన్ను హీరో ఇక్కడ చూశాడే అనుకో, పెద్ద గొడవే జరుగుతుందని మనసులో అనుకుంటూ ఉంటుంది. అక్కడికి హీరో వాళ్ళ అమ్మ వచ్చి, ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు, కానీ డివోర్స్ ఇవ్వడానికి రెడీగా ఉండు అని చెప్తారు. తను కూడా సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఆవిడ మెయిడ్ని పిలిచి ఆ అమ్మాయి ఇక్కడున్న థింగ్స్ ఏవైతే టచ్ చేసిందో వాటిని బయటపడేయని చెప్తారు. అదంతా తను వినేస్తుంది, చాలా బాధపడుతుంది. నెక్స్ట్ సీన్లో షన్ ఒక ఆఫీస్లో పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళ బాస్ కాల్ చేసి, నీకు ఒక అడ్రస్ పంపిస్తాను, వెంటనే ఇక్కడికి వచ్చేసి, వీళ్ళకు నీ డిజైన్స్ బాగా నచ్చితే మన కంపెనీకి మంచి ప్రాఫిట్ వస్తుంది, నీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది అని చెప్తారు. తను వెంటనే వస్తున్నాను బాస్ అని చెప్పి అక్కడికి బయలుదేరుతుంది. తను వెళ్ళేటప్పుడు వాళ్ళ బాస్ మెసేజ్ చేస్తాడు, నీకు మిస్టర్ లిన్ ఎక్కడున్నారో చెప్తాను, ఇదే ఆయన కార్ నెంబర్, నువ్వు వెళ్ళి పికప్ చేసుకో అని చెప్పి మెసేజ్ చేసుంటాడు. ఇంకో పక్క హీరో వాళ్ళ కజిన్ని చూపిస్తున్నారు. అతను హీరోకి కాల్ చేస్తాడు. ఎక్కడున్నారు అని అడుగుతాడు. నేను డిజైనర్ని కలవడానికి వెళ్తున్నాను అని హీరో చెప్తాడు. మీకోసం నేను ఒక మంచి డిజైనర్ని సెలెక్ట్ చేశాను, మీరు తనని ఒకసారి కలవండి, మీకే నచ్చుతుందని చెప్తాడు. హీరో కూడా సరే అంటాడు. హీరో కార్ దిగగానే అక్కడ షన్ ఉంటుంది. తను హీరోని చూసి, దేవుడా మాటి మాటికి నా ఎక్స్ హస్బెండ్ని నా ముందుకు ఎందుకు రప్పిస్తున్నావని అనుకుంటుంది. హీరో తనతో నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. నన్ను మిస్టర్ లిన్నే పంపించారు, మిమ్మల్ని కార్ దగ్గరే పికప్ చేసుకోమన్నారు అని చెప్తుంది. లిన్నా, వాడు నీకు ఎంత పే చేస్తానని చెప్పాడు అని హీరో అడుగుతాడు. నేను మిస్టర్ లిన్ని ఇంతవరకు కలవలేదు, కానీ నాకు మా బాస్ చెప్పారు 3 మిలియన్ ఇస్తారని. హీరో ఆ మాటని తప్పుగా అర్థం చేసుకుంటాడు. నువ్వు ఈ పనిని ఎప్పటి నుంచి చేస్తున్నావని అడుగుతాడు. తను చాలా ప్రౌడ్గా నేను 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను అని చెప్తుంది. ఆ రోజు తనకి ఫస్ట్ టైం అనుకున్నాను, కానీ 3 ఇయర్స్ నుంచి ఇదే పనిలో ఉందా అని హీరో అనుకుంటాడు. ఆ రోజు నీకు ఫస్ట్ టైం కదా అని అడుగుతాడు. లేదే, నేను 3 ఇయర్స్ నుంచి ఇదే పనిలో ఉన్నాను అని తను చెప్తుంది. తను చేసే పనికి ఎందుకు ఇంత ప్రౌడ్గా చెప్పుకుంటోంది అని హీరో మనసులో అనుకుంటాడు. మిస్టర్ లిన్ కూడా నీ కస్టమరా అని అడుగుతాడు. తను అవును అని చెప్తుంది. ఫస్ట్ నువ్వు నా దారికి అడ్డు రాకు, నేను నీ సంగతి తర్వాత చెప్తాను అని చెప్పి హీరో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మిస్టర్ లిన్కి నా డిజైన్స్ నచ్చితే ఇతనికి ప్రాబ్లం ఏంటి అని తను అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో తను మిస్టర్ లిన్ని కలిసి జరిగిందంతా చెప్తుంది. నువ్వేం బాధపడకు, నా కజిన్ ఎప్పుడు అంతే, నేను నా కజిన్కి అర్థమయ్యేలా చెప్తానని లిన్ అంటాడు. ఇంకో పక్క హీరో వాళ్ళ ఫ్రెండ్తో కలిసి ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు, నువ్వు నీ వైఫ్కి డివోర్స్ ఇవ్వబోతున్నావు కదా, దాని గురించి ఏం ఆలోచించావని అడుగుతూ ఉంటాడు. అప్పుడు హీరోకి కజిన్ కాల్ చేసి, మీకు పెన్నీతో ప్రాబ్లం ఏంటి, తన వర్క్ మీకు నచ్చలేదా అని అడుగుతాడు. నువ్వు యూజ్ చేసుకొని మళ్ళీ నా దగ్గరికి ఎందుకు పంపించావని హీరో అడుగుతాడు. నేను యూజ్ చేసుకొని మీ దగ్గరికి పంపిస్తే మీరు యూజ్ చేసుకోరా అని అడుగుతాడు. కజిన్ మాటలు హీరోకి వేరేలా అర్థమవుతూ ఉంటాయి. కజిన్ ఏమో హీరోయిన్ డిజైన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. హీరో తప్పుగా అర్థం చేసుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఇంకోసారి ఇలా అమ్మాయిల్ని నా దగ్గరికి పంపించొద్దు అని చెప్పి హీరో ఫోన్ పెట్టేస్తాడు. మిస్టర్ ఫూతో వర్క్ చేసే అదృష్టం నాకు లేనట్టుంది అని షన్ అంటుంది. అలాంటిదేం లేదు, మిస్టర్ ఫూ ఈరోజు ఏదో మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నాడు అని వాళ్ళ కజిన్ చెప్తాడు. మీతో వర్క్ చేయడం చాలా బాగుంది, నెక్స్ట్ టైం కలుద్దామని చెప్పి తను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వాళ్ళ బాస్ డ్రింక్స్ ఎక్కువగా తాగేసి ఉంటాడు. తను వాళ్ళ బాస్ని బయటకు తీసుకెళ్తూ ఉంటుంది. హీరో చూస్తాడు. ఇతను కూడా నీ క్లయింటా అని అడుగుతాడు. తను అవును అని చెప్తుంది.
ఒకేసారి నువ్వు ఎంతమంది క్లయింట్స్ని హ్యాండిల్ చేస్తావని అడుగుతాడు. అది నా మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తుంది. కావాలంటే నేను మీకు స్పెషల్గా సర్వీస్ చేస్తాను అని చెప్తుంది. హీరో ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతోంది అని చెప్పి ఆ మాటకు హీరోకి కోపం వస్తుంది. నోరు మూసుకుంటావా అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తను అలాగే చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ అక్కడికి వాళ్ళ బాస్ వాళ్ళ వైఫ్ వస్తుంది. షన్తో గొడవ పడుతూ ఉంటుంది. నీలాంటి వాళ్ళ వల్లే మా ఫ్యామిలీలు మొత్తం ఇలా అయిపోతున్నాయి, మమ్మల్ని నాశనం చేయకుండా వదలవా అని చెప్పి గొడవ పడుతుంది. నీ వల్లే మేము డివోర్స్ కూడా తీసుకోబోతున్నామని చెప్తుంది. అంతలోగా వాళ్ళ బాస్ మధ్యలోకి వచ్చి షన్ని సేవ్ చేస్తాడు. తను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే వాళ్ళ బాస్ షన్కి కాల్ చేస్తాడు. నైట్ అంతా నా వైఫ్ నాతో గొడవ పడుతూనే ఉంది, తను అసలు అర్థం చేసుకోవడమే లేదు అని చెప్పి చెప్తాడు. నీకు ఒక క్లయింట్ నెంబర్ పంపిస్తాను, అతనితో మాట్లాడు, అతన్ని వెళ్ళి కలువు అని చెప్తాడు. వెంటనే తను అతన్ని కలవడానికి వెళ్తుంది. సడన్ గా అక్కడికి హీరో వస్తాడు. షన్ని చూసి నువ్వా, ఇతను కూడా నీ క్లయింటేనా అని అడుగుతాడు. తను అవును అని చెప్తుంది. అయినా నువ్వు ఒక రోజుకి ఎంతమంది క్లయింట్స్ని మేనేజ్ చేస్తావు, నువ్వు చాలా హార్డ్ వర్కర్ అని హీరో అంటాడు. నాకు నా వర్క్ అంటే చాలా ఇష్టం అని చెప్తుంది. హీరో అక్కడ నుండి వెళ్ళిపోయాక వర్క్ పక్కన పెడితే ఫస్ట్ మనం ఆడుకుందామా అని చెప్పి ఆ ముసలోడు అంటాడు. తనని ఎక్కడెక్కడో టచ్ చేస్తూ ఉంటాడు. తను అంటుంది, మనం బాగా అలసిపోయాం కదా, చాలా స్వెట్టింగ్ వస్తుంది, ఫస్ట్ స్నానం చేసుకోవాలి అని చెప్తుంది. వాడిని కూడా వెళ్ళి స్నానం చేయమంటుంది. తను స్నానం చేసి బయటకు వచ్చాక వాడు అక్కడికి కూడా వచ్చేస్తాడు. ఇది లేడీస్ రూమ్ కదా, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. వాడేమో తనని ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అక్కడ ఇక్కడ టచ్ చేస్తూ ఉంటాడు. చూడు, నన్ను వదిలే, లేదంటే మిస్టర్ ఫూతో చెప్తాను అని అంటుంది. మిస్టర్ ఫూ నీకెందుకు సపోర్ట్ చేస్తాడని అడుగుతాడు. ఎందుకంటే అతను నా హస్బెండ్, నాకే సపోర్ట్ చేస్తాడని తను అంటుంది. మిస్టర్ ఫూ నీ హస్బెండా, నేను నమ్మను అని అంటాడు. అక్కడికి హీరో వస్తాడు. అతను నీ హస్బెండ్ అయితే నువ్వు వెళ్ళి అతన్ని హెల్ప్ చేయమని అడుగు అని చెప్తాడు. తను హీరో దగ్గరికి వెళ్తుంది. తను హీరో దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, అతను నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు, నన్ను ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, ప్లీజ్ హెల్ప్ చేయండి అని అడుగుతుంది. తను హీరోని బెడ్రూమ్లోకి లాక్కెళ్తుంది. హీరో అంటాడు, నువ్వు మార్నింగ్ అతనితో గేమ్ ఆడేటప్పుడు చాలా క్లోజ్గా ఆడావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావని అడుగుతాడు. హీరో తనని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. తను ఏం ఆన్సర్ చెప్పదు. నేను ఏ వర్క్ మీద అయితే వచ్చానో అతను దాని గురించి మాట్లాడడమే లేదని మనసులో అనుకుంటుంది. నువ్వు వర్క్ గురించి మాట్లాడడానికే వచ్చావు కదా అని హీరో అడుగుతాడు. తను అవును, ఇంకా దేనికోసం వస్తాను అని తను అంటుంది. అంటే అతనితో నీకు వేరే ఎలాంటి రిలేషన్షిప్ లేదా అని అడుగుతాడు. ఇంకేముంటుంది అని తను అంటుంది. హీరో షర్ట్ విప్పుతూ ఉంటాడు. ఇప్పుడు ఇతను కూడా నాతో అలాగే బిహేవ్ చేస్తాడా అని మనసులో అనుకుంటుంది. హీరో స్నానం చేయడానికి లోపలికి వెళ్ళిపోతాడు. ఈ గ్యాప్లో తను బయటికి వెళ్ళిపోతుంది. ఆ ముసలోడు మనుషులు ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ హీరోయిన్ దగ్గరకు వచ్చి తనకి స్ప్రే కొడతారు. తను కళ్ళు తిరిగి పడిపోతుంది. మిస్టర్ వాన్ షన్ని మళ్ళీ రూమ్కి తీసుకెళ్ళిపోతాడు. తనకి డ్రగ్స్ ఇవ్వడం వల్ల తను చాలా హార్ట్గా ఫీల్ అవుతూ ఉంటుంది. తనతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. నిన్ను వీడియో తీస్తాను, నీ లైఫ్ మొత్తం నాశనం చేస్తాను అని చెప్తూ ఉంటాడు. తను ఆ మత్తులో కూడా వాణ్ణి కొట్టేసి బయటకు వస్తుంది. బయట హీరో ఉంటాడు. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, మిస్టర్ వాన్ నాతో మిస్బిహేవ్ చేస్తున్నారు, అతని దగ్గర నుండి నన్ను కాపాడండి అని చెప్పి అడుగుతుంది. మిస్టర్ వాన్ బయటకు వస్తాడు. తను మీ గర్ల్ ఫ్రెండ్ కాదు, మీ వైఫ్ కూడా కాదని నాకు బాగా తెలుసు, మీలాంటి రిచ్ పర్సన్స్ని ఇలాగే వల్లో వేసుకోవడానికి ట్రై చేస్తుంది, తనని వదిలేయండి అని చెప్పి అంటాడు. అప్పుడు హీరో చెప్తాడు, ఒక అమ్మాయి నీ దగ్గర సేఫ్గా ఫీల్ అవ్వడం లేదంటే నువ్వు తనకి దూరంగా ఉండడమే కరెక్ట్ అని చెప్పి హీరో షన్ని ఎత్తుకొని అక్కడ నుండి తీసుకెళ్లిపోతాడు. తను లోపలికి వెళ్ళాక హీరోతో మీరు నాకు రొమాంటిక్గా కనిపిస్తున్నారని చెప్పి హీరో షర్ట్ని తీస్తూ ఉంటుంది. తనకి డ్రగ్స్ ఇచ్చుంటారు కదా, ఆ మత్తులోనే తను అలా చేస్తూ ఉంటుంది. హీరోని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. హీరో తనని ఎత్తుకొని తీసుకెళ్లి బాత్ టబ్లో పడేస్తాడు. నీకు ఇక్కడ చాలా కూల్గా ఉంటుంది అని చెప్తాడు. తను హీరోని లాగి మీరు కూడా నాతో పాటు స్నానం చేయడానికే వచ్చారు కదా అని కిస్ చేస్తూ ఉంటుంది. హీరో కూడా ఇంకా కంట్రోల్ తప్పి తనని కిస్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత నార్మల్ అయి బయటకు వచ్చేస్తాడు. అసిస్టెంట్ వచ్చి
బాస్ మీతో పాటు లోపల ఒక అమ్మాయి ఉన్నట్టుందే అని అంటాడు. అవును, నాతో పాటు ఒక అమ్మాయి ఉంది. నువ్వు నా కోసం తన కోసం వెళ్ళి బట్టలు తీసుకురా అని చెప్పి పంపిస్తాడు. తను బయటికి వచ్చాక నార్మల్ అవుతుంది. నేను మళ్ళీ అదే తప్పు చేశానా? ఇతన్ని కిస్ చేశాను. మాటి మాటికి ఆ మత్తులో హనీ హనీ అని కూడా పిలిచాను. ఇతనితో నాకు డివోర్స్ కూడా అవబోతోంది. నేను ఇలా ఎలా చేశాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. హీరో అక్కడున్న డిజైన్స్ని చూస్తూ ఉంటాడు. అవన్నీ నా డిజైన్సే అని తను చెప్తుంది. నువ్వు డిజైనర్వా అని అడుగుతాడు. తను అవును అని చెప్తుంది. అంటే ఆ రోజు నా కజిన్ ఈ డిజైన్స్ని నాకు చూపించడానికే నిన్ను నా దగ్గరకు పంపించాడా? తను అవును అని చెప్తుంది. కానీ మీరు నన్ను ఏమైనా తప్పుగా అర్థం చేసుకున్నారా అని అడుగుతుంది. నువ్వు ఒక్క నైట్కి 3 మిలియన్ యువాన్ చార్జ్ చేస్తావు కదా ఈ డిజైన్స్ కోసం. నువ్వు చాలా పాపులర్ అని విన్నాను అని చెప్తాడు. తను అవును అంటుంది. అయ్యో, ఈ విషయం తెలియక తనని తప్పుగా అర్థం చేసుకున్నానే అని అనుకుంటాడు. అంటే ఆ రోజు బెడ్ మీద స్టైన్ నిజంగానే తనకి ఫస్ట్ టైం అన్నమాట. నీకు ఆ రోజు ఫస్ట్ టైమా అని అడుగుతాడు. తను నేను మ్యారీడ్ అని చెప్తుంది. మ్యారీడా? మ్యారీడ్ అయితే నీకు ఫస్ట్ టైం ఎలా అవుతుంది అని హీరో తన హస్బెండ్ గురించి అడుగుతాడు. నా హస్బెండ్ ఒక చిన్న కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఆయన శాలరీ తక్కువే కానీ ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటారు అని చెప్తుంది. హీరో తనకి అతని కంపెనీలోనే ఇంటీరియర్ డిజైనర్గా జాబ్ ఇస్తాడు. నెక్స్ట్ తను హీరో ఆఫీస్కి వెళ్తుంది. అక్కడున్న రిసెప్షనిస్ట్ తనని లోపలికి వెళ్ళనివ్వడం లేదు. మీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. మిస్టర్ ఫూని కలవడానికి ఏదో ఒక రీజన్ చెప్తూ ఉంటారని అంటుంది. అప్పుడు షన్ అంటుంది, మీకు అంత నమ్మకం లేకపోతే మీరు మిస్టర్ ఫూకి కాల్ చేసి కనుక్కోండి అని అంటుంది. తను హీరోకి కాల్ చేస్తుంది. హీరో ఆ అమ్మాయిని వెంటనే పైకి పంపించు అని చెప్తాడు. ఆ రిసెప్షనిస్ట్ షన్కి సారీ చెప్పి పైకి పంపిస్తుంది. తను హీరో క్యాబిన్కి వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళ అమ్మ కనిపిస్తారు. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు. నేను ఇక్కడ జాబ్లో జాయిన్ అవ్వడానికి వచ్చాను అని చెప్తుంది. ఇది నా కొడుకు ఆఫీసే, నువ్వు వాడికి దూరంగా ఉండు అని చెప్పి చెప్తారు. చూడండి, నేను మీ కొడుక్కి డివోర్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నట్టు ఏం జరగదులేండి అని తను అంటుంది. ఆ తర్వాత తన దగ్గర కొన్ని ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. తనని జాబ్లో పెట్టుకుంటారు. నెక్స్ట్ తను అక్కడ నుండి బయటకు వచ్చేటప్పుడు ఒక అమ్మాయిని చూపిస్తున్నారు. తన పేరు షియావ్. వాళ్ళ అక్క చిన్నప్పటి నుంచి హీరోని లవ్ చేస్తూ ఉంటుంది. అది షన్ని చూసి కావాలనే షన్ మీద కాఫీ పడేస్తుంది. నువ్వు కావాలనే నా మీద కాఫీ పడేసావని నాకు తెలుసు. నేను ఇప్పుడు 10 మినిట్స్లో మీటింగ్కి వెళ్ళాలి. ఇందుకు నువ్వు కాంపోజిషన్ ఏమైనా ఇస్తే బాగుంటుంది అని షన్ అంటుంది. వీళ్ళు గొడవ పడుతూ ఉంటే హీరో అక్కడికి వస్తాడు. తను హీరోతో జరిగిందంతా చెప్తుంది. ఇలా నా మీద కాఫీ పడేసిందని. హీరో కోప్పడతాడు. ఇక్కడ సీసీటీవీ ఫోటోస్ ఉంది, చెక్ చేస్తానులే అని చెప్తాడు. షన్ కోసం ఆఫీస్లో కొన్ని బట్టలు ఉన్నాయి, తనకి ఇవ్వు అని చెప్పి అసిస్టెంట్తో చెప్తాడు. అసిస్టెంట్ తనకి డ్రెస్ ఇస్తాడు. తను డ్రెస్ వేసుకొని బయటకు వచ్చాక మళ్ళీ ఆ అమ్మాయి షన్తో గొడవ పడుతూ ఉంటుంది. హీరో చూసి దగ్గరకు వస్తాడు. మళ్ళీ మీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు గొడవ పడుతున్నారు అని అడుగుతాడు. బ్రదర్ ఇన్లా తనే నాతో గొడవ పడుతోంది అని ఆ అమ్మాయి చెప్తుంది. చూడు, ఇంకోసారి నన్ను బ్రదర్ ఇన్లా అని పిలవద్దు అని హీరో అంటాడు. షన్ కళ్ళు తిరిగి పడిపోబోతుంటే హీరో పట్టుకుంటాడు. తనని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. రిటర్న్ వచ్చేటప్పుడు నీకు ఇంత హెల్త్ బాగాలేనప్పుడు నీ హస్బెండ్తో చెప్పొచ్చు కదా అని అడుగుతాడు. నా హస్బెండ్ ఎప్పుడు బిజీగా ఉంటాడు, అంత టైం ఉండదు అని తను అంటుంది. నీకన్నా ఇంపార్టెంట్ వర్క్ ఏమైనా ఉంటుందా అని హీరో అడుగుతాడు. హీరో తనని కిస్ చేయడానికి దగ్గరకు వస్తాడు. తను హీరోని అవాయిడ్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇతను నా మీద ఇంత కేరింగ్గా ఉన్నాడు కదా, నేను ఇతని వైఫ్ అని తెలిస్తే నా మీద ఇంతే కేరింగ్గా ఉంటాడా, నన్ను అసహించుకుంటాడు కదా అని అనుకుంటుంది. వాళ్ళ నాన్న కాల్ చేస్తారు. నీ సిస్టర్కి బర్త్డే, తన కోసం గిఫ్ట్ తీసుకొని రా అని చెప్తారు. నాన్న నాకు టైం లేదని తను ఎంత చెప్తున్నా వాళ్ళ నాన్న వినిపించుకోకుండా ఫోన్ పెట్టేస్తారు. నాన్నకు అసలు నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు, ఎప్పుడూ నా గురించి ఆలోచించరు అని తను చాలా బాధపడుతుంది. నెక్స్ట్ తను వాళ్ళ సిస్టర్ కోసం గిఫ్ట్ కొనడానికి ఒక షాప్కి వెళ్తుంది. అదే షాప్కి మిస్టర్ లిన్ కూడా వస్తాడు. మిస్టర్ ఫూ నీకు కాంట్రాక్ట్ ఇచ్చారంట కదా, కంగ్రాట్స్ అని చెప్తాడు. ఇదంతా నీ వల్లే కదా అని తను అంటుంది. నాకు నీ దగ్గర నుండి ఒక హెల్ప్ కావాలి, నేను ఒక చోటుకి వెళ్ళాలి, అక్కడికి నా గర్ల్ ఫ్రెండ్గా యాక్టింగ్ చేయడానికి వస్తావా అని అడుగుతాడు. ఎందుకంటే నా గర్ల్ ఫ్రెండ్తో నాకు బ్రేకప్ అయింది, అందుకే కొంత టైం వరకు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్గా యాక్టింగ్ చేస్తావా అని అడుగుతాడు. తను నో చెప్పేస్తుంది.
ఇప్పుడు కనుక నువ్వు నా గర్ల్ ఫ్రెండ్గా యాక్టింగ్ చేయడానికి వచ్చావే అనుకో, ఫ్యూచర్లో నీ డిజైన్స్కి మంచి మంచి కస్టమర్స్ని తీసుకొస్తాను అని చెప్తాడు. ఆ మాట వినగానే తను ఒప్పుకుంటుంది. నెక్స్ట్ లిన్ తనని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాడు. తను నా గర్ల్ ఫ్రెండ్, తన పేరు పెన్నీ, తను ఒక ఫేమస్ డిజైనర్ అని చెప్తాడు. ఆవిడ వీళ్ళిద్దరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆవిడ మనసులో అనుకుంటారు, ఈ అమ్మాయి అసలు ఎంత అందంగా ఉందో అని. ఆవిడ చేతి నుండి ఒక బ్రేస్లెట్ తీసి తనకి వేస్తారు. అయ్యో, నేను మీకోసం గిఫ్ట్ ఏం తీసుకురాలేదే అని తను అంటుంది. అదంతా ఏం పర్వాలేదు, మీరిద్దరూ కలిసుంటే నాకు అంతే చాలు అని ఆవిడంటారు. ఎప్పుడు వర్క్ వర్క్ అని బిజీగా ఉండకుండా మీకోసం కూడా కొంచెం టైంని స్పెండ్ చేయండి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆవిడ అక్కడి నుండి హీరోని కలవడానికి వెళ్తారు. ఆంటీ, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. ఏం లేదు, నా కొడుకు కొంచెం బిజీగా ఉన్నాడు, అందుకే నేను వచ్చాను అని చెప్తారు. లిన్ ఏమైనా వాడి గర్ల్ ఫ్రెండ్తో కలుసున్నాడా అని హీరో అడుగుతాడు. అవును, వాడి గర్ల్ ఫ్రెండ్ చూడ్డానికి ఎంత అందంగా ఉందో తెలుసా, తను నీ దగ్గరే ఇంటీరియర్ డిజైనర్గా పనిచేస్తోందంట కదా, అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్తారు. మీరు పెన్నీ గురించి మాట్లాడుతున్నారా అని హీరో అడుగుతాడు. ఆవిడ అవును అని చెప్పగానే హీరో ఫేస్ కొంచెం మారిపోతుంది. ఆ అమ్మాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది, తనని ఒక ఎంప్లాయీ లాగా చూడొద్దు, మన ఫ్యామిలీ మెంబర్ లాగే చూడు. ఫ్యూచర్లో లిన్న అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే తను కూడా మన ఫ్యామిలీ మెంబరే కదా అని ఆవిడ చెప్తారు. ఆవిడ వెళ్లే ముందు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి, నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, నువ్వు సింగిల్గా ఉన్నావు కదా అని చెప్తారు. టైంకి తినాలి, అలాగే కరెక్ట్ డైట్ ఫాలో అవ్వాలి అని చెప్తారు. ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోయాక హీరో ఆలోచిస్తాడు, తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది కదా, మరి లిన్ గర్ల్ ఫ్రెండ్గా ఎందుకుంటోంది అని అనుకుంటాడు. నెక్స్ట్ సీన్లో షన్ వాళ్ళ సిస్టర్ బర్త్డే కోసం వెళ్తుంది. వాళ్ళ సిస్టర్ అయితే చాలా మంచి అమ్మాయి. నువ్వు గిఫ్ట్ ఎందుకు తీసుకొచ్చావు, నువ్వు వచ్చావు కదా, నాకు అదే చాలు అని అంటుంది. తను చాలా సంతోషపడుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న అడుగుతారు, నువ్వు మిస్టర్ ఫూకి డివోర్స్ ఇవ్వబోతున్నావు అంట కదా అని. తను అవును, ఆయనే నాకు డివోర్స్ ఇవ్వబోతున్నారు అని చెప్తుంది. నువ్వు అలా డివోర్స్ ఇవ్వద్దు, డివోర్స్ ఇచ్చేస్తే మన కంపెనీ పరిస్థితి ఏంటి అని వాళ్ళ నాన్న అంటారు. మీరు మిస్టర్ ఫూ దయ వల్లే మన కంపెనీని రన్ చేస్తున్నట్టున్నారే, ఎప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే మన కంపెనీ ముందుకు వెళ్ళాలా, అలాంటి కంపెనీ మనకు అవసరమా అని తను అంటుంది. వాళ్ళ నాన్నకు హార్ట్ అటాకే వచ్చేస్తుంది. నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు, ఆ కంపెనీ వల్లే కదా మేమందరం ఇలా ఉన్నామని చెప్పి వాళ్ళ నాన్న అంటారు. నువ్వు డివోర్స్ తీసుకోవద్దు అని ఖచ్చితంగా చెప్పేస్తారు. నాకు కొంచెం టైం కావాలి, నేను తర్వాత వచ్చి మీతో మాట్లాడతాను అని చెప్పి తను అక్కడ నుండి వెళ్ళిపోతుంది. గ్రాండ్ పా హీరోకి కాల్ చేసి, నేను త్వరలోనే అక్కడికి రాబోతున్నాను, నువ్వు నీ వైఫ్తో హ్యాపీగా ఉండాలి, అప్పుడే నాకు గ్రాండ్ సన్ కానీ గ్రాండ్ డాటర్ కానీ వస్తారు అని చెప్తారు. గ్రాండ్ పా, ఫస్ట్ మీరు మీ హెల్త్ గురించి చూసుకోండి, అబ్రాడ్లో ఉన్నారు కదా, అంత దూరంలో ఉన్నారు, మీ గురించి ఆలోచించండి, మా గురించి కాదు అని హీరో అంటాడు. నెక్స్ట్ హీరో అసిస్టెంట్ని పిలిచి, నా వైఫ్ నాతో కొన్ని రోజులు నా వైఫ్గా యాక్టింగ్ చేస్తే నేను వాళ్ళ నాన్న కంపెనీని సపోర్ట్ చేస్తాను, అలా ఒక కాంట్రాక్ట్ని రెడీ చేయమంటాడు. అక్కడికి లిన్ వచ్చి, ఫూ నువ్వెందుకు ఇంత కోపంగా ఉన్నావు, నాకు ఒకలాగా ఉంది నువ్వు అలా ఉంటే, ప్లీజ్ నార్మల్గా ఉండొచ్చు కదా అని అడుగుతాడు. మన కోసం ఒక రూమ్ని బుక్ చేశాను, నువ్వు నైట్ క్లబ్కి వచ్చేసే అని చెప్పి పిలుస్తాడు. మనం బాగా డ్రింక్స్ తాగి ఎంజాయ్ చేద్దామని చెప్తాడు. హీరో అయితే అస్సలు ఒప్పుకోడు. అక్కడికి పెన్నీ కూడా వస్తుంది అని చెప్పగానే వెంటనే హీరో రూమ్ నెంబర్ అడుగుతాడు. ఇంతసేపు నువ్వు అసలు ఒప్పుకోలేదు కదా, ఇప్పుడు రూమ్ నెంబర్ అడుగుతున్నావేంటి అని లిన్ అడుగుతాడు. ఇప్పుడు రూమ్ నెంబర్ చెప్తావా లేదా అని హీరో అడుగుతాడు. లిన్ అయితే రూమ్ నెంబర్ చెప్పేస్తాడు. హీరో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ క్లబ్కి పెన్నీ కూడా వస్తుంది. లిన్ తనని లోపలికి తీసుకెళ్తాడు. హీరో అయితే అలాగే చూస్తూ ఉండిపోతాడు. తను అంత అందంగా ఉంటుంది. లిన్ లోపలికి వెళ్ళాక తను నా గర్ల్ ఫ్రెండ్, తను ఒక ఫేమస్ డిజైనర్ అని చెప్పి అందరికి ఇంట్రడ్యూస్ చేస్తాడు. అక్కడ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతూ ఉంటారు. ఆ బాటిల్ షన్ వైపే చూపిస్తుంది. షన్ అడుగుతారు ట్రూత్ ఆర్ డేరా అని. ట్రూత్ అని చెప్తే వీళ్ళు నిజం మొత్తం బయటికి లాగేస్తారు. నేను డేర్ అని చెప్తానని చెప్పి తను డేర్ అని చెప్తుంది. అయితే ఇక్కడున్న అబ్బాయిల్లో నువ్వు ఒక అబ్బాయిని చూస్ చేసుకొని 30 సెకండ్స్ వరకు ఆ అబ్బాయిని కిస్ చేయాలి అని చెప్తారు. తను లిన్ వైపు చూస్తుంది. ఇతను ఎలాగో ప్లే బాయ్ కాబట్టి ఇతన్ని కిస్ చేసినా కూడా పెద్దగా ప్రాబ్లం ఏముండదులే అని అనుకుంటుంది.
మధ్యలో ఒక అమ్మాయి వచ్చి నువ్వు ఇప్పటిదాకా ఎంతమంది అబ్బాయిల్ని కిస్ చేసావని చెప్పి కావాలనే తోసేస్తుంది. తను వెళ్ళి హీరో మీద పడుతుంది. హీరో తనని పట్టుకొని కిస్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు 30 సెకండ్స్ దాటిపోయినా కూడా లిమిట్స్ దాటి మరీ కిస్ చేసుకుంటూ ఉంటారు. అందరూ అలాగే చూస్తూ ఉండిపోతారు. హీరో కజిన్ అడుగుతాడు, నేను పెన్నీని కిస్ చేశాను కదా, నీకు కోపం రాలేదా అని. నాకెందుకు కోపం వస్తుంది అని కజిన్ అంటాడు. ఎందుకంటే తను నీ గర్ల్ ఫ్రెండ్ కదా, తనేం నా గర్ల్ ఫ్రెండ్ కాదు, నా గర్ల్ ఫ్రెండ్ లాగా యాక్టింగ్ చేస్తోంది అంతే అని చెప్తాడు. నువ్వు అలా ఎలా ఒక అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ లాగా యాక్టింగ్ చేయమంటావు, తన మనసు ఎంత బాధపడుతుందో తెలుసా అని హీరో అంటాడు. అయినా పెన్నీ లాంటి ఒక అమ్మాయిని నువ్వు కిస్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని కజిన్ అంటాడు. ఏం లాభంలే, తనొక మ్యారీడ్ అమ్మాయి కదా అని హీరో అంటాడు. అప్పుడు ఫ్రెండ్ చెప్తాడు, మ్యారీడ్ అమ్మాయి అయితే ఇంత లేట్ నైట్ వరకు బయట ఎందుకుంటుంది, తన చేతికి రింగ్ కూడా లేదు, ఖచ్చితంగా తనకి మ్యారేజ్ అవ్వలేదు అని ఫ్రెండ్ చెప్తాడు. నువ్వు తన దగ్గరకు వెళ్ళి మాట్లాడితేనే కదా, నీ ఫీలింగ్స్ని షేర్ చేస్తేనే కదా తన మనసులో ఏముందో తెలుస్తుందని ఫ్రెండ్ ఐడియా ఇస్తాడు. హీరో బయటికి వెళ్ళి తనతో మాట్లాడతాడు. అప్పుడు హీరో వాళ్ళమ్మ తనకి కాల్ చేస్తారు. నువ్వు నా కొడుక్కి త్వరగా డివోర్స్ ఇచ్చేసాయి, ఎందుకంటే నా కొడుకు వల్ల గ్రాండ్ పా రాబోతున్నారు, ఆయన వచ్చేలోగా నువ్వు నా కొడుక్కి డివోర్స్ ఇచ్చేసాయి అని చెప్తారు. నువ్వు నాతో మాట్లాడాలి అని చెప్పి బయటికి తీసుకొచ్చావు, మరి ఏం మాట్లాడకుండా ఫోన్ మాట్లాడుతున్నావేంటి అని అడుగుతాడు. మీరు ఇంతవరకు నాకు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. అంటే నువ్వు ఈ విషయం చెప్పడానికే నన్ను బయటికి తీసుకొచ్చావా అని హీరో అడుగుతాడు. తను అవును అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. హీరోని బ్రదర్ ఇన్ లా అని చెప్పి ఒక అమ్మాయి పిలుస్తుంది కదా, అది వాళ్ళక్క కాల్ చేసి నువ్వు త్వరగా రిటర్న్ రావాలి, హీరోని ఒక అమ్మాయి సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తోంది అని చెప్తుంది. వాళ్ళక్క కూడా వెంటనే రిటర్న్ వస్తాను అని చెప్తూ ఉంటుంది. ఇంకో పక్క హీరో వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు. ఏంటంటే ఈ బ్రదర్ ఇన్ లా అని పిలిచిన అమ్మాయి షన్ని అటాక్ చేయడానికి కొంతమందిని పంపించుంటుంది. వాళ్ళ దగ్గర నుంచి హీరో షన్ని సేవ్ చేస్తాడు. అప్పుడు హీరో చేతికి గాయమై ఉంటుంది, అందుకే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళుంటారు. తను బయటికి వెళ్ళాక గ్రాండ్ పాకి కాల్ చేస్తుంది. ఏంటమ్మా, నేను ఎన్నిసార్లు కాల్ చేశాను, నా కాల్ ఎందుకు నువ్వు అటెండ్ చేయలేదు అని అడుగుతారు. ఏం లేదు గ్రాండ్ పా, ఆయనకి చేతికి దెబ్బ తగిలింది, హాస్పిటల్లో ఉన్నామని చెప్తారు. ఏమైంది, ఎలా జరిగింది అని అడుగుతారు. నన్ను సేవ్ చేసేటప్పుడు ఆయన చేతికి దెబ్బ తగిలింది అని చెప్పగానే గ్రాండ్ పా సంతోషపడతారు. వాళ్ళ వైఫ్ని కాపాడడానికి వాడు ఇంత రిస్క్ చేశాడా అని సంతోషపడతారు. మీరిద్దరూ హ్యాపీగా ఉండడమే నాకు కావాలి, నీ వల్లే వాడికి దెబ్బ తగిలింది కాబట్టి నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. నెక్స్ట్ గ్రాండ్ పా హీరోకి కాల్ చేసి నువ్వు నీ వైఫ్తో ఇంత జెంటిల్గా బిహేవ్ చేస్తావని అస్సలు అనుకోలేదు, నాకు చాలా సంతోషంగా ఉంది, నిన్ను తలుచుకొని నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, నీకు అన్నీ నా పోలికలే అని చెప్తారు. నేను కొన్ని రోజుల్లో తిరిగి వచ్చేస్తాను, మీరిద్దరూ హ్యాపీగా ఉండండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. నెక్స్ట్ షన్ లోపలికి వచ్చి సారీ, నా వల్లే మీకు దెబ్బ తగిలింది కదా, మీకేం కావాలో చెప్పండి, మీకు కావాల్సింది నేను చేస్తాను అని చెప్తుంది. ఏం కావాలన్నా చేస్తావా అని హీరో అడుగుతాడు. అంటే నాకు వంట చేయడం బాగా వచ్చు, మీకోసం కుకింగ్ చేస్తాను అని చెప్తుంది. అప్పుడు హీరో చెప్తాడు, సరే అయితే కొన్ని రోజుల వరకు నువ్వు నా కోసం వంట చేసి తీసుకురా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ చేసి తీసుకురా అని చెప్తాడు. తను కూడా సరే అంటుంది. నెక్స్ట్ తను హీరో కోసం వంట చేసుకొని తీసుకెళ్తుంది. అక్కడ పవర్ కట్ అవుతుంది. హీరో తనకి క్లోజ్గా వెళ్తాడు. ఇద్దరు రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఇలా ఉంటే అక్కడికి చిన్నప్పటి ఫ్రెండ్ వస్తుంది. తను ఎవరు అని అడుగుతుంది. తను నా కోసం లంచ్ తెచ్చింది అని చెప్తాడు. ఓ మెయిడా అని అంటుంది. హీరోకి చాలా కోపం వస్తుంది. తనేం మెయిడ్ కాదు, నా ఆఫీస్లో ఇంటీరియర్ డిజైన్స్ చేస్తుంది అని హీరో చెప్తాడు. అవునా, సరే అయితే ఇక మీదట నేను నీకోసం లంచ్ తెస్తాను, తనేం తేవాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. ఇంకో పక్క హీరో వాళ్ళమ్మ షన్ వాళ్ళ ఇంటికి వెళ్ళుంటారు. వాళ్ళ అమ్మ నాన్నతో గొడవ పడుతూ ఉంటారు. అక్కడికి షన్ వస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా డివోర్స్ పేపర్స్లో సైన్ చేస్తానని, మరి మా ఇంటికి వచ్చి మా నాన్నతో మా స్టెప్ మామ్తో ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు, వాళ్ళని ఎందుకు ఇలా ఇన్సల్ట్ చేస్తున్నారు అని అడుగుతుంది. ఇదంతా చూసి వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. తను వెంటనే వాళ్ళ నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అక్కడ డాక్టర్ చెప్తారు, మీ నాన్న కండిషన్ ఏం బాలేదు, చాలా సీరియస్గా ఉన్నారు,
ఆయనకి లివర్ డిసీజ్ కూడా ఉంది. నువ్వు 1 మిలియన్ యువాన్ పే చేస్తే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్తారు. నెక్స్ట్ సీన్ లో గ్రాండ్ పా అబ్రాడ్ నుంచి వచ్చేస్తుంటారు. హీరో వెళ్ళి రిసీవ్ చేసుకొని తీసుకొస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన షన్ కి కాల్ చేసి ఎక్కడున్నావమ్మా అని అడుగుతారు. మా నాన్నకి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నాను అని చెప్తుంది. ఏమైంది అని గ్రాండ్ పా అడుగుతారు. ఆయన టెన్షన్ పడతారేమో అని. తను నిజం చెప్పదు. ఏం లేదు గ్రాండ్ పా, ఆయన ఇప్పుడు బానే ఉన్నారులేండి అని చెప్తుంది. తను హాస్పిటల్ నుండి గ్రాండ్ పాని కలవడానికి వెళ్తుంది. సారీ గ్రాండ్ పా, మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి రాలేకపోయాను. నాన్న హాస్పిటల్లో ఉన్నారు, ఆయనకి హెల్త్ బాగాలేదు, అందుకే రాలేకపోయాను అని చెప్తుంది. అదంతా వదిలేసి నువ్వు ఒక విషయం చెప్పు, నాకు గ్రాండ్ సన్ని కానీ గ్రాండ్ డాటర్ని కానీ ఎప్పుడు ఇస్తావని అడుగుతారు. అది ఆ విషయం గురించి నేను మిస్టర్ ఫూతో మాట్లాడి మీతో చెప్తాను అని చెప్తుంది. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత చూపిస్తున్నారు. హీరో షన్కి కాల్ చేసి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, త్వరగా రా అని చెప్పి పిలుస్తాడు. తను వెంటనే హీరో దగ్గరికి వెళ్తుంది. హీరో బాగా డ్రింక్స్ తాగేసి ఉంటాడు. ఆల్రెడీ గ్రాండ్ పా హీరో తాగిన డ్రింక్స్లో ఏదో కలిపేసి ఉంటారు. హీరో చాలా హాట్గా ఫీల్ అవుతూ ఉంటాడు. తనని చూడగానే తనతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. తనని టచ్ చేయడం, కిస్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు. తను ఎంత వదిలించుకోవాలనుకున్నా కూడా హీరో అసలు వదలడమే లేదు. ఆ తర్వాత హీరో కళ్ళు తిరిగి పడిపోతాడు. తను హీరోని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది. హాస్పిటల్లో డాక్టర్ చెప్తారు ఆయనకి డ్రగ్స్ ఇచ్చారు, ఇంకోసారి ఇలా డ్రగ్స్ ఇవ్వకుండా చూసుకోండి అని చెప్తారు. అక్కడికి హీరో చిన్నప్పటి ఫ్రెండ్ వస్తుంది. నువ్వు మిస్టర్ ఫూని ఏం చేసావు, ఎందుకు ఇలా హాస్పిటల్లో ఉన్నాడు అని అక్కా చెల్లెళ్ళిద్దరూ షన్తో గొడవ పడతారు. మీకేమైనా పిచ్చా, ఆయన కండిషన్ బాగాలేదు కాబట్టి హాస్పిటల్కి తీసుకొచ్చాను, అలాగే వదిలేయమంటారా అని షన్ అడుగుతుంది. వాళ్ళు ఎలాగో షన్ని తిట్టి అక్కడ నుండి పంపించేస్తారు. హీరో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక తను ఇంటికి వెళ్తుంది. హీరో ఏమో స్నానం చేసి అప్పుడే బయటకు వస్తాడు. ఆ డిజైన్స్ చూసి ఇవేం బాలేవని చెప్తాడు. ఇవి 9th వర్షన్ డిజైన్స్, మీకు నచ్చకపోతే వేరే రెడీ చేస్తాను, వాటికి ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అని చెప్తుంది. హీరో తనని వెనక్కి తోసి కిస్ చేస్తాడు. తను హీరోని దూరంగా తోసేసి అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు, ఎప్పుడు చూసినా ఇలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. కరెక్ట్ టైంకి అక్కడికి చిన్నప్పటి ఫ్రెండ్ వస్తుంది. వాళ్ళిద్దరిని వాళ్ళ ఇంట్లో పార్టీకి ఇన్వైట్ చేస్తుంది. షన్ చెప్తుంది నేను ఫ్రీగానే ఉన్నాను, పార్టీకి వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో షన్ ఆ పార్టీకి వెళ్తుంది. చూడడానికి చాలా అందంగా రెడీ అయి వెళ్తుంది. అక్కడ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ షన్తో నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకొని ఎవరిని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నావు, పార్టీ అంటే ఇక్కడున్న వాళ్ళని చూసి నేర్చుకో, అదిగో వస్తున్నారు చూడు, వాళ్ళిద్దరూ చూడ్డానికి ఎలా ఉన్నారో, వాళ్ళే రియల్ కపుల్ అని అంటుంది. వాళ్ళు షన్ని పిలిచిందే ఇన్సల్ట్ చేయడానికే. ఒక వెయిటర్ వచ్చి తనకి డ్రింక్స్ ఆఫర్ చేస్తాడు. తను ఆ డ్రింక్స్ తాగాక తనకి మత్తుగా ఉంటుంది. వాడు తనతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అక్కడికి హీరో వచ్చి ఆ వెయిటర్ని కొట్టి తనని తీసుకెళ్తాడు. తనేమో చాలా హాట్గా ఫీల్ అవుతూ ఉంటుంది కదా. హీరోని అసలు వదలడమే లేదు. కానీ హీరోకేమో తనే హీరో వైఫ్ అని ఇంతవరకు తెలీదు. హీరో కూడా తనతో క్లోజ్గా ఉంటాడు. హీరో కూడా ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోతాడు. ఆ సిచ్యువేషన్లో ఇద్దరు ఆ రోజు నైట్ స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ తను హీరోతో కలిసి బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటుంది. హీరో అక్కడ నుండి వెళ్ళిపోయాక తనకి వామిటింగ్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది. గ్రాండ్ పా మెసేజ్ చేశారని తను గ్రాండ్ పాని కలవడానికి వెళ్తుంది. అక్కడ కూడా తనకి వామిటింగ్సే వస్తూ ఉంటాయి. వెంటనే గ్రాండ్ పా డాక్టర్ని పిలిపించి చెకప్ చేయిస్తారు. తను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అవుతుంది. గ్రాండ్ పా అయితే చాలా సంతోషపడతారు. త్వరలోనే నువ్వు గ్రాండ్ సన్ని కానీ గ్రాండ్ డాటర్ని కానీ ఇవ్వబోతున్నావు అనమాట అని తెగ సంతోషపడిపోతారు. తను గ్రాండ్ పాతో చెప్తుంది మీరు మిస్టర్ ఫూతో ఈ విషయాన్ని చెప్పకండి అని. నువ్వెందుకమ్మా అలా భయపడుతున్నావు, వాడికి తెలిస్తే ఏమవుతుంది, వాడు నీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడులే అని గ్రాండ్ పా చెప్తారు. హీరో ఆఫీస్లో ఉంటే ఫ్రెండ్ వచ్చి హీరోని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సడన్గా అక్కడికి గ్రాండ్ పా వస్తారు. అది చేసేదంతా చూసి దాని చంప పగలగొడతారు. మ్యారేజ్ అయిన వాడితో నీకు పని ఏంటి, అలా సెడ్యూస్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నావు, ఇంకోసారి వాడితో కనిపించావే అనుకో నిన్ను చంపేస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపించేస్తారు. ఇలాంటి దానికి నువ్వు దూరంగా ఉండు అని చెప్పి గ్రాండ్ పా హీరోతో కూడా చెప్తారు. అయినా నీ వైఫ్ కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది అని చెప్తారు. హీరో అయితే చాలా షాక్ అవుతాడు. స్టెప్ మామ్ ఉంటుంది కదా, దానికి వేరే వాళ్ళతో అఫైర్ ఉంటుంది.
అది షన్ వాళ్ళ నాన్నను మోసం చేస్తూ ఉంటుంది. ఆయన్ని మోసం చేసి ఆయన ప్రాపర్టీ మొత్తం కొట్టేయాలన్నదే దాని ప్లాన్ అనమాట. నెక్స్ట్ షన్ వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది. తనకి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. మీ నాన్నకు హెల్త్ కొంచెం సీరియస్గా ఉంది, ఆయన అన్కాన్షియస్గా ఉన్నారని చెప్పి. తను వెంటనే హాస్పిటల్కి వస్తుంది. అక్కడ ఆ స్టెప్ మామ్ కొడుకు షన్తో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు, తనని టచ్ చేస్తూ ఉంటాడు. తనకి చాలా కోపం వస్తుంది. వాన్ని తన్నేసి అక్కడి నుండి వెళ్తుంది. స్టెప్ మామ్ అది చూసి తనతో గొడవ పడుతుంది. షన్ని ఎన్నో మాటలు అంటుంది. షన్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నా కూడా వదలకుండా తిడుతూనే ఉంటుంది. అక్కడికి హీరో వస్తాడు. తను హీరోతో ఫస్ట్ నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళండి అని చెప్తుంది. హీరో తన సిచ్యువేషన్ అర్థం చేసుకొని తనని ఎత్తుకొని అక్కడ నుండి తీసుకెళ్తాడు. కార్లో కూర్చున్నాక హీరోకి థ్యాంక్స్ చెప్తుంది. నువ్వు షంగ్మియా వాళ్ళ స్టెప్ మామ్తో ఏం చేస్తున్నావు? షంగ్మియా నిన్నేమైనా బ్లాక్మెయిల్ చేస్తోందా? నువ్వు నాతో కలిసి ఉంటున్నావని నిన్ను ఏమైనా బెదిరించిందా అని చెప్పి అడుగుతాడు. తను ఏం ఆన్సర్ చెప్పకుండా మనసులో అనుకుంటుంది, షంగ్మియాని నేనే అయినప్పుడు స్టెప్ మామ్తో నేనే ఉంటాను కదా అని అనుకుంటుంది. ఆ షంగ్మియా నిన్నేమైనా చేస్తే నువ్వు నాతో చెప్పు, నేను తన సంగతి చెప్తాను అని హీరో అంటాడు. నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసింది, నువ్వు ఈ బిడ్డని కనబోతున్నావా అని అడుగుతాడు. తను అవును అంటుంది. నువ్వు ఈ బిడ్డను కన్నా కూడా నీ హస్బెండ్ అయితే ఈ బిడ్డ రెస్పాన్సిబిలిటీ తీసుకోడు, అలాంటప్పుడు ఏం చేస్తావని అడుగుతాడు. నేనే ఈ బిడ్డను చూసుకుంటాను అని తను చెప్తుంది. ఆ మాటకి హీరోకి కోపం వస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తను లేస్తుంది. హీరో తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. తను లేచి వెళ్ళిపోతుంటే స్లిప్ అయి హీరో మీద చేయి వేస్తుంది. కరెక్ట్గా అప్పుడు ఆ ఫ్రెండ్ వస్తుంది. నువ్వు ఎక్కడ చేయి వేసావో చూసుకో అని చెప్తుంది. తను టెన్షన్ పడిపోయి మళ్ళీ స్లిప్ అయి పడిపోతుంటే హీరో లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఇంకా అక్కడ ఇక్కడ వెళ్లకుండా ఒక చోట కూర్చో అని చెప్తాడు. ఇదంతా ఆ ఫ్రెండ్ చూసి దానికి మండి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. షన్ చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. తన బేబీ ఇప్పుడు చాలా హెల్దీగా ఉందని చెప్తారు. హాస్పిటల్ నుంచి తనకి కాల్ వచ్చి ఉంటుంది, అమౌంట్ పే చేయాలని చెప్పి. వాళ్ళ నాన్న కండిషన్ కొంచెం సీరియస్గా ఉంటుంది. తను అమౌంట్ కోసం చాలా ట్రై చేస్తూ ఉంటుంది. వాళ్ళ బాస్ని కూడా అడుగుతుంది, బాస్ నాకు కొంచెం అమౌంట్ కావాలి అని చెప్పి. ఎంత కావాలి అని చెప్పి అడుగుతాడు. నాకు 1 మిలియన్ యువాన్ కావాలని చెప్తుంది. అంత అమౌంటా అని షాక్ అవుతాడు. నా దగ్గర అంత అమౌంట్ లేదు, కంపెనీ సిచ్యువేషన్ కూడా నీకు బాగా తెలుసు, నేను ఇప్పుడు అరేంజ్ చేయలేను అని చెప్పేస్తారు. ఏం పర్వాలేదు బాస్, నాకు ఇప్పుడు చాలా అర్జెంట్, నేను వేరే ఎక్కడైనా అరేంజ్ చేసుకుంటానని చెప్పి తను ఫోన్ పెట్టేస్తుంది. నెక్స్ట్ తను గ్రాండ్ పాకి కాల్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్నకి బాగాలేదు కదా అమౌంట్ అడగడం కోసం. గ్రాండ్ పా అయితే కాల్ అటెండ్ చేయడమే లేదు. గ్రాండ్ పాకి హెల్త్ బాగాలేకుండా ఉంటుంది, ఆయన పడుకొని ఉంటారు. తను హీరో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, గ్రాండ్ పా ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, మా నాన్నకు హెల్త్ బాగాలేదని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. హీరో తన వాయిస్ విని పెన్ని ఇక్కడ ఏం చేస్తోంది అని చెప్పి బయటికి రాబోతుంటే హీరో వాళ్ళమ్మ బయట షన్మియా వెయిట్ చేస్తోంది. తనకి డబ్బులు అవసరం అంట, అందుకే అలా అరుస్తోంది అని చెప్పగానే హీరో బయటికి వెళ్లకుండా ఆగిపోతాడు. తన ఫేస్ కూడా ఇంతవరకు హీరో చూడలేదన్నమాట. తనే హీరో వైఫ్ అని హీరోకి తెలీదు. తనేమో బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. గ్రాండ్ పా ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని అడుగుతూనే ఉంటుంది. పాపం తను నీల్ డౌన్ చేసి మరి చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది, కానీ ఒక్కరు కూడా తనని పట్టించుకోరు. గ్రాండ్ పాకి అయితే విషయమే తెలీదు. తను మార్నింగ్ వరకు కూడా అలాగే ఉంటుంది. హీరో ఏమో వెనక దారి నుంచి వెళ్ళిపోతుంటే హీరో తనని చూడడు. తను హీరోని పిలుస్తూ ఉంటుంది, కానీ హీరోకి వినిపించదు. ఆ తర్వాత తను కళ్ళు తిరిగి పడిపోతుంది. గ్రాండ్ పాకి విషయం తెలిసి తనని తీసుకెళ్ళి రూమ్లో పడుకోబెడతారు. గ్రాండ్ పా ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, నాకు 1 మిలియన్ యువాన్ కావాలి, మా నాన్న చాలా సీరియస్గా ఉన్నారు అని చెప్తుంది. నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేను హాస్పిటల్కి వెళ్ళి ఈ అమౌంట్ని పే చేయమని చెప్తాను అని గ్రాండ్ పా చెప్తారు. అమౌంట్ కూడా పే చేస్తారు. కాసేపటి తర్వాత తనకి కాల్ వస్తుంది. ఏంటంటే వాళ్ళ నాన్న చనిపోయారని చెప్పి. తను చాలా ఏడుస్తూ ఉంటుంది. తను హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ నాన్న బాడీ కూడా కనిపించదు. తను స్టెప్ మామ్ని అడుగుతుంది, మీ నాన్న చనిపోయిన తర్వాత ఆయనకు చేయాల్సినవన్నీ చేసేసి డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చాను, ఇదిగో తీసుకో అని చెప్పి ఇస్తుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు, మా నాన్న చనిపోలేదు, నువ్వే మా నాన్నని దాచుంటావు, ఎక్కడున్నారో చెప్పు అని అడుగుతూ ఉంటుంది. మీ నాన్నని దాచిపెట్టాల్సిన అవసరం నాకేంటి, మీ నాన్న చనిపోయారని చెప్పి ఆ స్టెప్ మామ్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
తను ఆ బాధలోనే చాలా బాధపడుతూ బయటకు వస్తుంది. అప్పుడు కొంతమంది రౌడీలు తనని అటాక్ చేస్తారు. అంటే ఆ ఫ్రెండ్ ఉంటుంది కదా, అదే పంపించుంటుంది. తనకి బ్లడ్ వచ్చేంత వరకు తనని కొట్టమని. తనకి బ్లడ్ వచ్చేంత వరకు కొట్టేశాక అక్కడి నుండి వెళ్ళిపోతారు. రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోతారు. హీరో అటుగా వచ్చేటప్పుడు తనని చూసి హాస్పిటల్కి తీసుకెళ్తాడు. హీరో అయితే చాలా ఫీల్ అవుతాడు. హాస్పిటల్కి వాళ్ళ బాస్ వస్తాడు. హీరో ఆ బాస్ మీద చాలా కోప్పడతాడు. నువ్వు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా బిహేవ్ చేస్తున్నావు? తనని రోడ్డు మీద పడేసి వెళ్ళారు. నీకు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ అనేదే లేదా? తన కడుపులోని బిడ్డకి ఏమైనా అయితే ఎవరు బాధ్యులు అని చెప్పి హీరో చాలా కోప్పడుతూ ఉంటాడు. ప్రెగ్నెన్సీ, బేబీ ఏం మాట్లాడుతున్నారు మీరు అని బాస్ అడుగుతాడు. డాక్టర్ బయటకొచ్చి షన్మియా కండిషన్ కొంచెం క్రిటికల్గానే ఉంది అని చెప్పగానే హీరో షాక్ అవుతాడు. షన్మియానా అని అడుగుతాడు. అవును, పెన్ని పేరు షన్మియానే కదా అని బాస్ చెప్తాడు. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. తనే నన్ను హస్బెండ్గా యాక్టింగ్ చేయమని చెప్పింది. నేను తన హస్బెండ్ కాదు అని బాస్ చెప్తాడు. హీరో ఆ ఫైల్ తీసుకొని సైన్ చేస్తూ ఉంటాడు. మీరెవరు? మీరు తన గార్డియనా అని డాక్టర్ అడుగుతారు. నేను తన హస్బెండ్ అని చెప్పగానే బాస్ అయితే చాలా షాక్ అవుతాడు. తన హస్బెండే ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా ఇక్కడ నాకు పనేంటి అని చెప్పి అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. డాక్టర్ హీరోతో చెప్తారు, బేబీ జస్ట్ 2 months మాత్రమే. బేబీని తల్లిని కాపాడడానికి చాలా కష్టపడ్డాం. చాలా క్రిటికల్ సిచ్యువేషనే మేము ఎదుర్కొన్నామని చెప్తారు. అంతేకాదు తను మెంటల్లీ ఫిజికల్లీ చాలా బాధపడుతోంది. మీరే తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తారు. ఇంకా తనైతే కళ్ళు తెరుస్తుంది. హీరోని చూసి షాక్ షన్మియా అని నాతో ఎందుకు చెప్పలేదని అడుగుతాడు. చెప్తే నువ్వు నా బిడ్డను చంపేస్తావు కదా అని తను అంటుంది. నేనెందుకు చంపుతాను అని హీరో అడుగుతాడు. ఆ రౌడీలు నాతో చెప్పారు, నువ్వే నా బిడ్డను చంపడానికి పంపించావంట కదా అని అంటుంది. నేను చంపాలనుకోలేదు, నా ఫ్రెండ్ ఉంది కదా తనే నీ బిడ్డను చంపాలని ట్రై చేసిందని చెప్తాడు. తను నమ్మకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే హీరో తనని చాలా గట్టిగా హక్ చేసుకొని, నేను నా బిడ్డని ఎందుకు చంపాలనుకుంటున్నాను? నీ బిడ్డ నా బిడ్డ కాదా? ఇది మనిద్దరి బిడ్డ అని చెప్పి హీరో చాలా ఏడుస్తూ ఉంటాడు. చూడ్డానికే చాలా ఎమోషనల్గా ఉంటుంది. నెక్స్ట్ సీన్లో షన్ వాళ్ళ నాన్నని చూపిస్తున్నారు. ఆయన బ్రతికే ఉంటారు. వీళ్ళే దాచేసి ఉంటారు. ఆయన ఇంకా బెడ్ మీదే ఉంటారు. ఆ స్టెప్ మామ్ అంటుంది, ఆ షన్ ఎలాగో ప్రాపర్టీ పేపర్స్ని తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. ఆ తర్వాత ఈయనతో మనకు అవసరం ఏంటి, చంపేద్దామని చెప్పి దిండు పెట్టి చంపడానికి ట్రై చేస్తూ ఉంటే హీరో అక్కడికి వస్తాడు. ఎలాగో వాళ్ళ నాన్న బ్రతికి బయటపడతారు. షన్ చాలా సంతోషపడుతుంది. నేను నీ బిడ్డను చంపేస్తాను అని చెప్పి ఆ స్టెప్ మామ్ వాళ్ళ కొడుకు కత్తి తీసుకొని వస్తాడు. హీరో అడ్డుగా వచ్చేస్తాడు. నువ్వు ఇప్పుడు కూడా నా బేబీని కాపాడావని చెప్పి తను చాలా సంతోషపడుతుంది. కానీ హీరోకి బ్లడ్ వస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడూ నాకు చాలా ప్రేమను అందించావు అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది. నన్ను చాలా కేరింగ్గా చూసుకున్నావు కదా అని చెప్పి ఏడుస్తూనే ఉంటుంది. హీరో కళ్ళు తిరిగి పడిపోతాడు. నెక్స్ట్ 5 years తర్వాత చూపిస్తున్నారు. షన్ తన బాబుతో కలిసి షాపింగ్కి వచ్చి ఉంటుంది. మనకు ఏమనిపిస్తుందంటే హీరో లేడేమో అని అనిపిస్తుంది. తను బాబు అడిగినవేవి కొనివ్వదన్నమాట. అవొద్దు ఇవొద్దు అని చెప్తూ ఉంటుంది. మమ్మీ ఎప్పుడు నేను అడిగినవి ఎందుకు కొనివ్వు అని చెప్పి బాబు గొడవ పడుతూ ఉంటాడు. ఆపోజిట్లో హీరో వస్తాడు. డాడీ అని చెప్పి బాబు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. మమ్మీ ఎందుకు ఇలా చేస్తోంది, ఎప్పుడూ నేను అడిగిన టాయ్స్ కొనివ్వడం లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. ముగ్గురు కలిసి వెళ్తుంటే ఇలాంటి ఒక హ్యాపీ ఎండింగ్తో ఈ మూవీని కంప్లీట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. టాటా బాయ్.